హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. టీడీపీ అంటేనే ఒక తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ అని ఒక ముద్ర ఉంది. ధర్మంగా గెలవలేనప్పుడే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రకరకాల తప్పుడు ప్రచారాలతో జనాన్ని మభ్యపెట్టి గెలవాలని ప్రయత్నించడం తెలుగుదేశం నీచ చరిత్ర. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఇదొక పరాకాష్ట. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఈ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి తెలుగుదేశం పార్టీ బాగా ట్రోల్ చేస్తుందన్నమాట. ఒకసారి ఆమె ఏమన్నదన్నది వినే ముందు, ఇది నిన్న అంటే సోషల్ మీడియాలో కనిపించిన పోస్ట్ అనమాట. ఈ వీడియో దేశం మొత్తం తెలియాలి. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అమ్మాయిలకు రక్షణ లేదని చెప్తుంటే కొందరు అమాయక ప్రజలకు తెలియడం లేదు. కానీ అమ్ముడుపోయిన బోస్డీకే బ్రోకర్ అనలిస్ట్ కుక్కలు వారి బ్రోకర్ మీడియా ప్రజలను నమ్మిస్తున్నారు. ఇక వైసీపీని నమ్మేవారు చదువురాని జ్ఞానం లేని మూర్ఖపు బూతులు మాట్లాడి కూలీ కుక్కలకు చెప్పేది లేదు, చెప్పినా అర్థం కాదు. ఇలాంటి అన్యాయం అయిన బాధితులు ఎందరో ఉన్నారు. కానీ ఎవరు బయటకు రావడం లేదు. బయటకు వస్తే వాళ్ళు ఇలాగే రాష్ట్రం వదిలి పోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు బయటకు చెప్పుకోవడం లేదు. ఇంత కన్నీటి సంద్రం అవుతున్న ఆ తల్లి శాపం పాపం మీకు తగలకపోదు. మీలాంటి దుర్మార్గ నీచ నికృష్ట చెండాల నాయకులకు అధికారం ఇవ్వడం, పదవులు ఇవ్వడం ఖచ్చితంగా ప్రజలు చేసిన మహాపాపం, నేరం, ఘోరం. మీలాంటి నీచుల పాలనను అంతం చేసే టైం వచ్చింది. కేవలం 25 రోజులు మాత్రమే ఉంది. ప్రజలారా ఆలోచించండి, ఇకనైనా విజ్ఞతతో ఓటేయండి. జగన్ లాంటి ప్రభుత్వం ఎవరికి వద్దని ప్రజలకు అందరికీ మీకు మీరే తెలియజేయండి అని చెప్పి ఈ పోస్ట్ పెట్టిండు. ఒకసారి ఇందులో ఈ మహిళ ఏం చెప్తుందంటే, ఆరుద్ర అనే మహిళ ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి తన కూతురికి అంటే వెన్నుపూస ప్రాబ్లం వల్ల వైద్య ఖర్చుల కోసం తన ఇంటిని అమ్ముకోవాలన్నది ఆమె అవసరం. అయితే దానికి స్థానికంగా కొంతమంది పోలీసులు కావచ్చు, తమ దాయాదులు కావచ్చు అడ్డుపడ్డ సమయంలో ఆమె దిక్కులేక తన సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి బతుకుతుందన్నమాట. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. ఆంధ్రలో అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, భరత్ గారికి, మీడియా సోదరులందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారు, మీడియా గారి కారణం. ఆంధ్రలో ఆడదానికి రక్షణ లేదక్క. ఈ రోజుకి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగే లక్ష్మక్కకి, కాచాయిని గారికి, శ్రీలత గారికి, రాత గారికి, అందరికీ, దివ్యాంగ సోదరులకి, అప్పారావు గారికి, అందరికీ, నాగేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్స్. మేము ఆంధ్ర వదిలేసి పారిపోయి వచ్చేసిన ఇప్పటికీ మాకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ మీరు అందరూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతున్నారు. స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు. రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారు. పోలీసులకు ఒక విధంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు పిల్లల్ని నడువు నొప్పితో, కాలు నొప్పితో కిల్ల కొట్టుకుని ఏడ్చేది. పోలీసులు కొట్టిన దెబ్బలకి, ఈడ్చేసిన దానికి, దెబ్బకి వెన్నుపోసి అంత స్పర్శిపోయింది. ఒక దివ్యాంగురాలకి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘనకార్యం ఇది. ఒక బిడ్డకి న్యాయం అడిగాను అనేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. నేను పోలీసుల జంతువులో నాకు అర్థం కాలే. నేను సీఎం అందరూ అన్నేశారు. అందరూ అన్నారు, జగనన్నకి తెలియదు, జగనన్నకి తెలిస్తే నీకు అన్యాయం జరిగిన అన్యాయం ఇమ్మీడియట్ గా నీకు న్యాయం జరిగిపోద్ది అంటే నేను ప్రాణాలకు తెగించి వెళ్ళానండి సీఎం ఆఫీస్ కి. ఒక మధ్య తరగతి ఆడది సీఎం ఆఫీస్ దాకా వెళ్ళడం అంటే ఎంత కష్టం. ఎలాగైనా జగనన్నని కలిస్తే నా బిడ్డకి న్యాయం జరుగుద్ది అనేసి అందరూ అన్నారు అనేసి నేను ప్రాణాలకు తెగించి వెళ్ళాను. వెళ్ళినందుకు ఫలితం ఏముంది? పబ్లిసిటీ చేసుకున్నారు. నా ఇల్లు నాకు అమ్మించి పెట్టడానికి వీడు పబ్లిసిటీ చేసుకున్నారు. అసలు పోలీసుల ఆ తాడిచెట్టు రాజా గాని, కుడిపొడి సూర్యనారాయణరావు గాని ఇంటర్ఫీర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ నా ప్రాబ్లం లేదు. వైసీపీ నేతలు చేసిన అకృత్యాలకి నా బిడ్డ బలైపోయింది. దానికి న్యాయం చేయమని అడిగాను అనేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. సో ఇది ఆమె ఆవేదన. సరే, అర్థం ఉందనుకుందాం. వాస్తవానికి తన కూతురుకు ముందు నుంచే వెన్నుపూస సమస్య ఉంది. ఇది ఎప్పుడో 2022లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాం. మొదట్లో ఆమె ఏం చెప్పింది, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి థ్యాంక్స్.
తర్వాత ఇవన్నీ ఎట్లా అంటే ఒక కృత్రిమంగా గ్లిజనిన్ ఏడుపులాగా కనిపిస్తున్నాయి తప్ప వాస్తవానికి అంటే ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుంది తప్ప గతంలో ఏం జరిగింది అన్నది ఇప్పుడు డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. పోనీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను నమ్ముకుంది కదా, మరి వాళ్ళు ఏమైనా న్యాయం చేశారా? ఈ వీడియోలో చెప్పలేదు ఆమె. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆమె పేరు ఆరుద్ర. ఆరుద్ర ఘటనపై ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే, కుమార్తె వైద్యం కోసం స్థిరాస్తిని అమ్ముకోవాలనుకుంటే కొందరు అడ్డుపడుతున్నారంటూ గతంలో అధికారులు సీఎంను ఆశ్రయించిన రాజులపూడి ఆరుద్ర సీఎం జగన్ స్పందించి ఆమెకు అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆదేశించారని ఫ్యాక్ట్ చెక్ ఏపీ చెప్తోంది. అసలు ఏం జరిగిందంటే, బిడ్డను కాపాడుకోవడానికి న్యాయ పోరాటం చేస్తున్న కాకినాడ గ్రామీణం రాయుడుపాలెంకు చెందిన రాజులపూడి ఆరుద్ర ఇటీవల కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టారు. ఆరుద్ర తన కుమార్తెతో ఇటీవల కలెక్టర్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి తమ సమస్యను చెప్పుకున్నారు. అయితే అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో జూన్ 7న కలెక్టర్ కార్యాలయం ముందు కుమార్తెతో సహా దీక్షకు దిగారు. దీంతో పోలీసులు వారి దీక్షను భగ్నం చేసి కాకినాడ జీజేఎస్ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ చికిత్సకు సహకరించకపోవడంతో బలవంతపు వైద్యం చేసేందుకు వైద్యులు ప్రయత్నించారు. వైద్యుల ఒత్తిడి చేస్తే గొంతు కోసుకుంటానని ఆరుద్ర హెచ్చరించడంతో వైద్యులు వెనక్కి తగ్గారు. వైద్యుల సూచన మేరకు సోమవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు ఆరుద్ర ఆమె కుమార్తెను విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించారు. వారిని మానసిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. అనంతరం వారు విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందినట్లు తెలుస్తోంది. కదలలేని స్థితిలో ఉన్న కుమార్తె సాయిలక్ష్మి చంద్ర శస్త్రచికిత్స కోసం ఆరుద్ర కొన్నేళ్లుగా సాయం కోరుతోంది. తన ఇల్లు అమ్మి కుమార్తెకు వైద్యం చేయిద్దామనుకుంటే మంత్రి అండతో 2 కానిస్టేబుల్ అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు ఆరుద్ర. తన సమస్యను విన్నవించుకోవాలని గతేడాది నవంబర్ 2న సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు ఆరుద్ర. సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఎడమ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఎప్పుడు 2002లో ఆరుద్ర ఘటనపై కలెక్టర్ కార్యాలయం వివరణ. ఆరుద్ర ఘటనపై కోనసీమ కలెక్టర్ స్పందించారు. ఆరుద్ర జీవనోపాధి కోసం గతంలో కాకినాడ పోర్టులో డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్గా నెలకి 22,000 జీతంతో ఆమె కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కాకినాడ పోర్టులో డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్గా నెలకి 22,000 జీతంతో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ఉద్యోగంలో చేరి సెలవు పెట్టారని తెలిపారు. శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఉన్న తన ఇంటిని రెవెన్యూ శాఖ సహకారంతో 22 నవంబర్ 2022న అమ్మకం చేసి 31 లక్షలు ఆమెకు డిపాజిట్ చేసినట్టు వెల్లడించారు. ఆరుద్ర నివసిస్తున్న ఇంటికి 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం కారణంగా కుమార్తె వికలాంగుల పింఛన్కు అనర్హురాలుగా నమోదైనందువల్ల ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి నవంబర్ 2022 నుంచి ఆమె కుమార్తెకు నెలకు 3,000 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మానవతా దృక్పథంతో స్పందించాం. అన్నవరం గ్రామంలో తన నివాసపు ఇల్లు అమ్మకానికి సంబంధించి ఇరుగు పొరుగున ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లతో వివాదం ఉందని కలెక్టర్ కార్యాలయం తెలిపింది. కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునే విషయంలో హైకోర్టులో స్టే ఉందని అన్నవరం గ్రామంలో తన నివాసపు ఇల్లు అమ్మకానికి సంబంధించి ఇరుగు పొరుగున ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లతో వివాదం ఉందని కలెక్టర్ కార్యాలయం తెలిపింది. కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునే విషయంలో హైకోర్టులో స్టే ఉందని తెలిపింది. ఈ 2 కానిస్టేబుళ్లపై ఎస్పీ భారీ పెనాల్టీని ప్రతిపాదించారని, ప్రస్తుతం వీరిద్దరు వీఆర్లో ఉన్నారని పేర్కొంది. తనకు అమలాపురం గొల్లగూడెం ఏరియాలో ఉన్న ప్రైవేట్ భూమిని విక్రయించడంలో సహాయం చేయాలని ఆమె జిల్లా పాలనా యంత్రాంగాన్ని అభ్యర్థించింది. మార్కెట్ ధర ప్రకారం ఆ భూమి విలువ దాదాపు 44,30,000 కాగా జిల్లా యంత్రాంగం 60 లక్షలకు భూమి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆరుద్రకు జిల్లా పాలనా యంత్రాంగం తెలిపింది. కానీ ఆ భూమి ₹1,00,00,000 చెల్లించాలని ఆమె పట్టుబడుతోందని కలెక్టర్ కార్యాలయం పేర్కొంది. ఆరుద్ర తెలిపిన సమస్యల పరిష్కారం పట్ల మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించామని కలెక్టర్ కార్యాలయం తెలిపింది. ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. అయితే తన కూతురు పోలీసులు కొడితేనో ఇంకొకటో వెన్నుపూసి ఇరగడం కాదు. ఇక్కడ ముందు నుంచే ఆమె దివ్యాంగురాలు. తన వైద్యం కోసం ఆమె ఆరాటపడింది నిజం. తన ఆస్తిని అమ్ముకొని తన కూతురికి వైద్యం చేయించుకోవాలన్న మాట వాస్తవం. సీఎం క్యాంపు కార్యాలయం దగ్గరకు వచ్చి ఆమె చేయి కోసుకున్నది నిజం. ఇవన్నీ వాస్తవాలే. కానీ తన ఆస్తి విలువ 44 లక్షలు ఉన్న తరుణంలో దాన్ని 60 లక్షలు కొనేందుకు యంత్రాంగం సిద్ధపడిన అంటే మానవతా దృక్పథంతో ఆమె దానికి ₹1,00,00,000 డిమాండ్ చేసినప్పుడు ఎవరు కొంటారు? అప్పట్లో ఇక ఇదంతా కాదని చెప్పి ఆమె కాకినాడ వదిలిపెట్టి వేరే ఎక్కడికో వెళ్ళి బతుకుతుంది. ఇప్పుడు
ఆమెను గుర్తించి ఏం చేసిండ్రు ఈ టీడీపీ వాళ్ళు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద విమర్శించడానికి ఏం లేవు. అవినీతి ఆరోపణలా అవి తేలిపోయేవి. సంక్షేమమా చేతికి ఎముక లేకుండా అందిస్తున్నాడు. ఇట్లాంటి నేపథ్యంలో ఇంక ఏం చేయాలి? ఇట్లాంటివన్నీ కొత్త కథలు అల్లాలి. ఇంతకుముందు మీరు చూసారు కదా, ప్రతిపక్ష నాయకులకు అందరికీ ఆమె థ్యాంక్స్ చెప్తుంది. ఆ కన్నీటి బొట్లు కూడా కృత్రిమంగా వస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తున్న తరుణంలో ఆమెను ఈ ప్రతిపక్ష నేతలు ఎట్లా ట్రాప్ చేసినారో క్లియర్గా కనపడుతుందన్నమాట. వాస్తవానికి టీడీపీ వీటికి ఎందుకు సమాధానం చెప్పదు? ఇంకా ఆమె ఆరుద్రకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్తే ఏం జరుగుతుంది అన్నది ఇక ఆల్రెడీ ప్రజలకు తెలుసు. సో మొన్న మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ టైంలో టీడీపీ గుండాల అత్యుత్సాహం కారణంగా మేకా వెంకటరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. ఇది కంప్లీట్గా టీడీపీ చేసిన హత్య, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. నిన్ననే అంటే ఆయన బ్రెయిన్ డెడ్, ఆ బైక్తో గుద్దిన వెంటనే తల దెబ్బ తగిలి బ్రెయిన్ డెడ్ అయిపోయి కోమాలకు వెళ్ళిపోయిండు. నిన్న వైద్యులు ప్రకటించారనమాట ఆయన చనిపోయిండని. అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. మరి దీని మీద ఎందుకు మాట్లాడరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం నేతలు ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా ప్రవర్తించినప్పుడు అసలు ప్రభుత్వానికి సంబంధం లేని ఈ ఆరుద్ర కేసు జగన్మోహన్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం ఏంది? ఒకసారి ఆలోచించండి. తెలుగుదేశానికి ఓటమి భయం పట్టుకున్నది కాబట్టే ఈ దిక్కుమాల శాస్త్రాలన్నీ. నిన్నటికి నిన్న నారా లోకేష్ ఒక ట్వీట్ పెడతాడు. ఏమని ఒకసారి చూడండి. జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే. విద్యా దీవెన, వసతి దీవెన, ఫెయిల్యూర్ కార్యక్రమాలు అనేది జగమెరిగిన సత్యం. జగన్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైన మాట వాస్తవం. కాకినాడ జిల్లా సూరపాలెం వద్ద జగన్ బస్ ఆపి విద్యా దీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగగా అందడం లేదంటూ విద్యార్థులు నిరసన తెలపడమే నేరమైంది. వైసీపీ నేతలు కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి వాస్తవాన్ని బయటపెట్టిన విద్యార్థులను సస్పెండ్ చేయించడం దారుణం. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం తగునా? జగన్ చిత్తశుద్ధి ఉంటే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించి కాలేజీ యాజమాన్యాల వద్ద ఉండిపోయిన 8 లక్షల సర్టిఫికేట్లను విద్యార్థులకు అందజేయాలి. తక్షణమే విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి ఇక్కడ ఏదో పోస్ట్ పెట్టిండు అనమాట. ఎప్పుడు ఇది? ఏప్రిల్ 20 మధ్యాహ్నం 2:35 టైంలో. దీనికి ఆ సదరు విద్యార్థి ఇక్కడ కొట్టేసిండు కదా, ఆ సదరు విద్యార్థి ఏం రిప్లై ఇచ్చిండో చూడండి. నేనే ఆ స్టూడెంట్ని, అది ఫేక్ న్యూస్, నన్ను ఎవ్వరూ సస్పెండ్ చేయలేదు, కాలేజ్ వాళ్ళు నాకు సపోర్ట్గానే ఉన్నారు, డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ అని చెప్పి పెట్టిన పవన్ తోలేటి. దీనికి ఏం చెప్తావు నారా లోకేష్? అన్నీ ఇట్లా విషం జిమ్మే ట్వీట్లు, విషం జిప్పే ప్రాపగాండా చేసుడు తప్ప మీ నాయన ధృతరాష్ట్రుడు లెక్క విద్యా వ్యవస్థను ఎట్లా నాశనం పట్టించిండు, వైద్య వ్యవస్థను ఎట్లా నాశనం పట్టించిండో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? ఇప్పుడు ఆ ఆరుద్ర అనే మహిళకు, ఆ కూతురుకు ఆఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ నివాసురాలైనా ఆమె అక్కడ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభాకు రెస్పాన్సిబులే, కానీ తాను వైద్యం చేయిస్తానన్నా నిరాకరించి చేతులు కోసుకుంటాం, గొంతు కోసుకుంటామని మాట్లాడే బ్లాక్మెయిలింగ్ చేసే ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఒకసారి ఆలోచించాలి కదా. ఇట్లా ప్రతీదీ బట్టగాల్చి మీదేసే వ్యవహారాలు ఇంకా మానుకోకపోతే మీకు ప్రజలే వాత పెడతారు ఇక. సో ఇది మిత్రులారా ఈ ఆరుద్ర అనే మహిళ కామెంట్స్. దానికి యాక్చువల్గా ఫ్యాక్ట్ చెక్ ఏందన్నది ఇది వాస్తవం. సో ఇక ఏంది నిర్ణయం అన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.